The Knowledge Empire. Sharngava IAS Academy. So now let us discuss this sea floor spreading theory. ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ ఇది యాక్చువల్లీ ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ వచ్చి హెస్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. సో దీని ప్రకారం వచ్చి ఓషన్ ఫ్లోర్, ఓషన్ క్రస్ట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది కంటిన్యూస్గా అనేసి ఈ సైంటిస్ట్ యొక్క థియరీ అనమాట. దానికి ఆయన చాలా ఆయనకి సపోర్టివ్గా చాలా ఎవిడెన్సెస్ ప్రపోజ్ చేశారు. అందులో ఫస్ట్ థింగ్ వచ్చి మిడ్ ఓషానిక్ రిడ్జెస్, అంటే సముద్ర భూగర్భం లోపల మనకు ఏవైతే సిరీస్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ కనబడుతున్నాయో దానికి దట్ ఈస్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీకి అవి ఎవిడెన్సెస్గా తీసుకున్నారు. ఆయన ప్రకారం వచ్చి ఈ మౌంటైన్ రేంజెస్ అంటే సముద్ర గర్భం లోపల ఏవైతే మౌంటైన్ రేంజెస్ కనబడుతున్నాయో దాని చుట్టుపక్కల మనకు రాక్స్ కనబడుతున్నాయి. రాక్స్ ఆ సిమిలారిటీ ఆఫ్ రాక్స్ చెప్పారు. అంటే ఒక మౌంటైన్ రేంజ్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటే దాని చుట్టుపక్కల ఉన్న రాక్స్ వచ్చి దే ఆర్ సిమిలర్ ఇన్ ద ఏజ్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆల్సో. ఇంకొకటి హెస్ చెప్పడం ఏంటంటే యంగర్ రాక్స్ అనేటివి మౌంటైన్ రేంజెస్కి దగ్గరలో ఉన్నాయి, ఓల్డర్ రాక్స్ వచ్చి మౌంటైన్ రేంజ్కి దూరంలో ఉన్నాయి అని. అంటే దీని అర్థం ఏంటి? కంటిన్యూస్గా వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతున్నాయి. వాల్కనిక్ ఎరప్షన్స్ జరగడం వల్ల మ్యాగ్మా బయట వచ్చి సొలిడిఫై అవుతుంది. ఆ సొలిడిఫై అయ్యి త్వరగా అంటే ఇక్కడ రిడ్జెస్కి దగ్గరలో సొలిడిఫై అవ్వడం వల్ల ఇక్కడ ఏవైతే రాక్స్ మనం చూస్తామో అవి యంగ్గా కనబడుతున్నాయి అండ్ దూరంగా ఉన్న రాక్స్ వచ్చి కొంచెం ఓల్డర్గా కనబడుతున్నాయి అనేసి హెస్ ప్రపోజ్ చేశారనమాట. ఇంకొక ఫీచర్ ఆయన ప్రపోజ్ చేసింది వచ్చి కాంటినెంటల్ క్రస్ట్కి ఓషానిక్ క్రస్ట్కి డిఫరెన్స్ ఉంది, ఆ రాక్స్ యొక్క ఏజ్ డిఫరెన్స్ ఉంది అనేసి ప్రపోజ్ చేశారు. సో ఓషానిక్ క్రస్ట్లో ఉన్న రాక్స్ వచ్చి 200 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అయితే అదే కాంటినెంటల్ క్రస్ట్లో ఉన్న రాక్స్ వచ్చి 3200 మిలియన్ ఇయర్స్. అంటే దిస్ మీన్స్ దట్ కంటిన్యూస్ వాల్కనిక్ ఎరప్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ అలాంగ్ ద మిడ్ ఓషానిక్ రిడ్జెస్ అండ్ దీస్ ఆర్ ద రీజన్స్ వై ద ఓషన్ క్రస్ట్ యంగ్గా ఉంది. కంటిన్యూస్గా మనకు అక్కడ వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు ఆ ఫ్లోర్ ఓషానిక్ ఫ్లోర్ అనేసి చాలా యంగ్గా ఉంది, థిన్గా కూడా ఉంది. థిన్గా ఎందుకుందంటే ఆ మాల్టన్ మ్యాగ్మా మీకు మెల్ట్ అయిపోతూ ఉంది. క్రస్ట్ లాగా మీకు బిల్డప్ అవ్వట్లేదు, కాంటినెంటల్ క్రస్ట్ లాగా మీకు బిల్డప్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ క్రస్ట్ కంటిన్యూస్గా మీకు మెల్ట్ అయిపోవడం వల్ల మనకు ఓషానిక్ క్రస్ట్ వచ్చి మనకు చాలా థిన్గా ఉంది, యంగ్గా ఉంది. ఇంకొక ఫీచర్ మనము ఇక్కడ మిడ్ ఓషానిక్ రిడ్జెస్లో ఐడెంటిఫై చేశారు హెస్ గారు ఏంటంటే ఇక్కడ షాలో ఫోకై ఉందని. షాలో ఫోకై అంటే ఏం లేదండి, ఎర్త్ క్వేక్కి ఏదైతే ఫోకస్ ఉందో అది చాలా షాలో డెప్త్లో ఉంది. సో ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఫోకస్ విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ ద షాలో డెప్త్. షాలోగానే ఉంది కాబట్టి అంటే తక్కువ లోతులో ఉంది కాబట్టి మనకు ఎక్కువ మ్యాగ్మా రిలీజ్ అవుతుంది. ఇలాంటి మౌంటైన్ రిడ్జెస్ ఫామ్ అవుతున్నాయి. అందులో యంగర్ రాక్స్ వచ్చి ఆ మౌంటైన్ రిడ్జెస్కి దగ్గరలో ఉన్నాయి, ఓల్డర్ రాక్స్ వచ్చి మౌంటైన్ రిడ్జెస్కి దూరంగా ఉన్నాయి. ఓషన్ క్రస్ట్ కూడా కాంటినెంటల్ క్రస్ట్తో కంపేర్ చేస్తే థిన్గా ఉంది, యంగ్గా ఉంది, అంటే రీసెంట్గా ఫామ్ అయినట్టు అనిపిస్తుంది అనేసి హెస్ చెప్పారనమాట. ఇది వచ్చి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ బై హెస్. థ్యాంక్ యూ.